మనకు యెహోవా యందు భయభక్తులు కలిగి దేవుని భయం మనకుందా? ఫియర్ ఆఫ్ గాడ్. కొంతమందికి భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. భయభక్తులు, భయము ఉండాలి, దేవుని యందు భక్తి ఉండాలి, రెండు ఉండాలి. మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే మనం ఎంత గొప్పగా ఆశీర్వదింపబడతామో ఈ గొప్ప కీర్తనలో మనము చదవచ్చు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచి వారందరూ ధన్యులు. వారు ఎలా ఉంటారంట, నీ యొక్క ఇక్కడ ఉన్న ఆశీర్వాదాలు ఎంత గొప్పగా ఉన్నాయంటే, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండురు. భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఒలీవ మొక్కల వలె వారు ఉంటారంట. అవి ఇంకా ఇంత గొప్ప ఆశీర్వాదం అంటే, నీ పిల్లలను నీవు చూచెదవు అంటే తరతరములను కూడా చూస్తావు అని, దీర్ఘాయుష్మంతుడిగా జీవిస్తావు అని, నీ పిల్లలను చూస్తావని, ఇంకా ఒక కంప్లీట్ లైఫ్ అన్నమాట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు మనము చూస్తాము. దేవుని భయం మనకు ఉందా లేదా అని మనము పరీక్షించుకోవాలి. మనము ఆదికాండము 39వ అధ్యాయములో కూడా మనం చూస్తే, యోసేపు యాకోబు నుండి తన తండ్రి యొద్ద నుండి తన అన్నలందరూ కూడా దాన్ని ఒంటరి వాడిని చేసినప్పుడు, తనకు తెలియని ఒక దేశంలో, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, ఒంటరి వాడై ఉన్నప్పుడు, అక్కడ పోతీఫరు భార్య యోసేపు దగ్గరికి వచ్చి అక్కడ యోసేపుకు పాపం చేయడానికి, మనము ఆదికాండం 39వ అధ్యాయం మనం చదివినట్లయితే, అక్కడ యోసేపు పాపం చేయడానికి యోసేపు అక్కడ తలంచలేదు, కానీ పోతీఫరు భార్య యోసేపు దగ్గరికి వచ్చి పాపం చేయటానికి నిర్ణయించుకున్నప్పుడు అక్కడ యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై పాపము తన తండ్రి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం యోసేపుకు నేర్పించాడు. అలాంటి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అని యాకోబు నేర్పించడాన్ని బట్టి యోసేపు ఎంతో చక్కగా పోతీఫర్ భార్య దగ్గర పాపం చేయడానికి, అతనంతట అతను పాపం చేయాలని అనుకోకపోయినా తన దగ్గరికి పాపం చేసే అవకాశం వచ్చినప్పటికీ కూడా ఇక్కడ యోసేపు పాపము చేయకుండా, యోసేపు ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి అక్కడ తనని తాను నిరూపించుకున్నాడు. మనల్ని దేవుడు చూస్తున్నాడు అనే భయం మనకి ఉంటే మనం ఎప్పుడు తప్పు చేయము. భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, ఎవరైనా దేవుడి దృష్టి మన మీద ఉంది, దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు అనే భయం మనకి ఉంటే మనం ఎప్పుడు కూడా తప్పు చెయ్యము. మనం ఎవరిని కూడా మోసం చేయము. మనం మోసం చేస్తున్నాము, తప్పు చేస్తున్నాము అంటే అక్కడ దేవుని భయం లేదు అని అర్థము. అలాగే కూడా ఇంకా మన పిల్లలకి కూడా మనము దేవుని భయము నేర్పించాలి. మనం కీర్తనల గ్రంథంలో చూస్తే 34వ అధ్యాయంలో 7వ వచనం, కీర్తనలు 34వ అధ్యాయము 7వ వచనము, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది అంట. ఇంకా ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానంనకు మూలము. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం బట్టి మన కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానంను దేవుడు మనకి ఇస్తాడు. మనం ఏ మార్గంలో ఉన్నా, మనం బైక్ లో వెళ్తున్నా, ఎక్కడున్నా సరే దేవుడు మనకు జ్ఞానమునిచ్చి ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన దూతని మనకు కావలిగా ఉంచుతాడు. పిల్లలు కూడా ఇక్కడ మనము ఇంకా పిల్లలారా 11వ వచనంలో, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనము పిల్లలకి కూడా మనం నేర్పించాలి. మనం ప్రార్థన చేయాలి. ఏమనంటే, దేవుని భయము నా పిల్లలకి కలిగి ఉండాలి. దేవుని భయము నా పిల్లలకి ఉంటే మనం ఎల్లప్పుడూ వారితో ఉండం, కానీ దేవుని భయం ఉన్నప్పుడు అప్పుడు దేవుడు వారికి జ్ఞానమునిచ్చి ఆయన దూతను కావలి ఉంచి వారిని నడిపిస్తాడు. సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఉంటారేమో, కానీ కొదువై ఉంటాయి. మనం ఇక్కడ ఇదే 34వ కీర్తనలో 10వ వచనంలో, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొన్ను, యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయన ఎందు భయభక్తులు కలిగి వారి చుట్టూ ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారికి ఏమీ కొదువ ఉండదు. అన్ని కూడా సమృద్ధి కలిగి జీవిస్తాము. మనకు దేవుని భయం ఉందా లేదా అనేది మనము నిర్ణయించుకోవాలి. ఈ దేవుని సన్నిధికి మనము కరెక్ట్ గా వస్తున్నామా, దేవుని ఆలయానికి మనం వస్తున్నామా, ఇక్కడ మనము సమయము గడుపుతున్నామా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, అది మనం ఒక సాక్షిగా మనల్ని చూస్తేనే
ఇతరులు చెప్పగలరు. మనం ఇష్టం వచ్చిన మాటలతో ఇతరులను హర్ట్ చేయటము, ఇతరుల మనసుని కష్టపెట్టడము, ఇవేవి కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు చేయరు. మృదువైన మాటలు ఉంటాయి, ఇతరులను కష్టపెట్టరు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎల్లప్పుడూ కూడా సమృద్ధిగా ఆశీర్వదింపబడి జీవిస్తారు.